ఒకప్పుడు రసాయనాలతో నిండిన నేల నేడు ప్రకృతి విధానాలతో పచ్చటి వనంలా మారింది. చీడపీడల ఉధృతి, సాగు ఖర్చులు పెరిగి రసాయనాల సాగులో అనేక సమస్యలను ఎదుర్కొన్న రైతు ఇప్పుడు సహజ సేద్యంలో సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు సాయిరాం తనకున్న 4 ఎకరాల్లో జామ, కొబ్బరి ప్రధాన పంటలుగా పండిస్తూ అందులో అంతర పంటలుగా PMDS విధానంలో 24 రకాల పంటలు పండిస్తూ అద్భుతాలు సాధిస్తున్నాడు. నాణ్యమైన అధిక దిగుబడులు పొందుతూ మార్కెట్లో రారాజుగా నిలుస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడం గ్రామ పరిధిలోని రైతు సాయిరాం 4 ఎకరాల్లో కొబ్బరి, జామ పంటలు సాగు చేస్తున్నారు. గతంలో రసాయనాల సేద్యం చేసిన ఈ రైతు సేద్యంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా జామలో చీడపీడల సమస్యలు రైతును తీవ్రంగా వేధించాయి. ఈ క్రమంలో ఆ నోట ఈ నోట ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి తెలుసుకున్న రైతు స్థానిక ప్రకృతి వ్యవసాయ అధికారులను సంప్రదించాడు. తన సమస్యను పూర్తిగా వివరించాడు. ప్రకృతి సాగు విధానాలపై రైతుకు అధికారులు అవగాహన కల్పించారు. అధికారుల సూచనల మేరకు పద్ధతులను మార్చుకొని నేడు సత్ఫలితాలను సాధిస్తున్నాడు. మీ వ్యవసాయం జొన్న, ఈ జామి, ఈ కొబ్బరి మొక్కలు వేసిన కానిచ్చి వాళ్ళు ఇచ్చిన ఎరువులు బట్టి నేను అలాగా వీటిని చేస్తాను. వాళ్ళు ఇచ్చిన కానిచ్చి జామికి పురుగు రాలేదు, కొంత డెవలప్ అయింది. అంత మునిపల్లా ఏరేసి ఈ గుడ్లు అంటే కప్పిసోడిని ఒక 5 దినుసులు 4 గ్రాములు ట్రిప్ కొడతాను. తర్వాత మేము కూడా బుడ్డీలు ఇవ్వండి, అవి కూడా మళ్ళీ మందు కొడతాను. కొట్టిన తర్వాత ఇప్పుడు మాకు కొద్దిగా డెవలప్మెంట్ అయింది. 4 ఎకరాల్లో సాగులో ఉన్న జామ, కొబ్బరి మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో PMDS పద్ధతిలో అధికారుల సూచనల మేరకు నాటుకున్నాడు రైతు. జొన్న, కొర్ర, పెసర, మినుము, కంది వంటి పంటలను సహజ సేద్యపు విధానంలోనే పండించాడు. సమయానుకూలంగా 15 రోజులకు ఓసారి ద్రవ జీవామృతాన్ని, నెలకు 2 సార్లు నీమాస్త్రాన్ని అందిస్తూ వచ్చాడు. తోటలో పురుగు తీవ్రతను తెలుసుకునేందుకు ట్రాపర్లను ఏర్పాటు చేసుకున్నాడు. సత్ఫలితంగా నేడు జామ తోట ద్వారా నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నాడు రైతు. జామ సైజు పెరగడంతో పాటు రుచి అమోఘంగా ఉండడంతో మార్కెట్లోనూ మంచి ధర లభిస్తోందని రైతు హర్షం వ్యక్తం చేశాడు. PMDS విధానాలను రైతులు అవలంబిస్తే చక్కటి ఫలితాలు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇదంతా రేవల్లాగా ఉండేది. ఎలా అంటే అసలు మొక్కలు వేయడానికి కూడా పనికిరాని పొలం ఇది. సో ఈ కరెంటు అవకాశం కూడా లేదు, బోర్ల అవకాశం కూడా లేదు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే సోలార్ ద్వారా బోర్ వేసుకొని మనల్ని ఆశ్రయించడం జరిగింది. మనల్ని ఆశ్రయించినప్పటికీ ఆయన ఏం చేశాడంటే కెమికల్ వ్యవసాయం కొంత చేయడం జరిగింది. అయితే కెమికల్లో ఆయనకి ఏమైంది, ఈ మొత్తం కొబ్బరి వేసాడు. కొబ్బరిలో ఏడ్ చేశాడంటే జామ వేసాడు. జామలో ఆ కాపు వచ్చాక ఆ పంటలో ఏటైందంటే మొత్తం కూడా ఆ కాయ మధ్యలో ఒక పొండేగ ద్వారా పురుగులు ఉండేవి అన్నమాట. ఆ మార్కెట్లో ఈ కాయలు కొనడానికి ఎవరైనా కూడా ఇబ్బంది పడేవారు. ఆయన కూడా మార్కెట్ చేసుకోలేకపోయాడు, మనల్ని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు మనం ఏం చేసామంటే ముందుగా ఈ యొక్క పొలాన్ని పరిశీలించి అప్పుడు ఆయనకి PMDS అనేది విధానానికి 18 రకాల నుంచి 25 రకాల వరకు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇన్ని రకాల ఇందులో వస్తాయా అని సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు ఈ జొన్న, ఈ కొర్రలు, కంది, అలాగే మనం అనుకున్న 18 నుంచి 24 రకాల విత్తనాలు అన్నీ కూడా ఇందులో వేస్తే ఈ జామ, కొబ్బరిలో మధ్యలో ఒక పచ్చటి ఒక పొర లాంటిది ఏర్పడడం వల్ల ఆయన సాయిల్ మారింది. ఏదైతే ద్రవజీవామృతం ఉందో 15 రోజులకు ఒకసారి వదలమని ఆయనకు 3 డ్రమ్ములు కొనిపించి ఈ 4 ఎకరాలకు కూడా ఈ 3 డ్రమ్ములు 15 రోజులకు ఒకసారి వదలడం జరిగింది. దాని ద్వారా అలాగే నేమాస్త్రం కూడా తయారు చేసి దానికి నెలకి 2 సార్లు లెక్కనే ఈ యొక్క జామ తోట మీద పిచికారీ చేయడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే ఆయనకి పొండేగ నివారణ అయింది. జొన్న కానీ కొర్రలు కానీ అంతరించిపోయే పరిస్థితి. శ్రీకాకుళం నుంచే ఈ తెల్ల జొన్న అనేది లేదు. కానీ ఈ పొలంలో ఇప్పుడు అందరికంటే మంచి మేలైన రకం పెద్ద గింజలతో కూడిన జొన్నలు, కొర్రలు, కంది, తర్వాత పాదులు, తర్వాత పెసర, మినుము, అన్ని రకాలు మనం అనుకున్న 24 రకాలు కూడా అన్ని ఫలసాయం వచ్చాయి. రాగులు కూడా ఒక 5-6 క్వింటాలు తీసుకోవడం జరిగింది. కొర్రలు కూడా 4-5 క్వింటాలు తీసుకున్నారు. అలాగే అన్ని రకాలు కూడా ఫలసాయం ఆయనకు అందింది. PMDS పద్ధతిలో వేసిన 24 పంటల విత్తనాలను సేకరించి డివిజన్లోని రైతులకు అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ఇది చూడండి, ఇది చూస్తే మీకు పండు ఈగ ఇందులో కనిపిస్తుంది. కాయ సైజు కూడా ఈ రకంగా ఉండి పండు ఈగతో చాలా ఇబ్బంది పడుతుండేవాడు. మార్కెటింగ్కి కూడా కాయ వెళ్తుండేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లోని రైతు ఈ మన ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని ఆశ్రయించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏంటంటే పూర్తిగా ఘన ద్రవ జీవామృతాలు, వివిధ రకాల కషాయాలు, అలాగే ఫెరిమోన్ ట్రాప్స్, పండు ఈగ కోసం ఫెరిమోన్ ట్రాప్స్ పెట్టించడం జరిగింది. దాంతోపాటు ఈయనకి ఉన్న ఖాళీ పొలంలో అంటే కొబ్బరి మరియు జామ ఉన్నా కూడా మిగతా ప్రదేశం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ ప్రాంతంలో నవధాన్యాల్ని వేయమని చెప్పడం జరిగింది. ఆ నవధాన్యాలని పూర్తిగా విత్తనం గురించి ఉంచడానికి, అలాగే ఈ వచ్చిన ఈ విత్తనాలని మళ్ళీ సంవత్సరం అంటే ఇప్పుడు 2023 ఖరీఫ్ సీజన్లో వేసే పిఎండిఎస్ కోసం వీటిని విత్తనాలుగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రైతు ఈ 4 ఎకరాల పొలంలో కొర్ర, అలాగే ఈ జొన్న, సామలు, మిగతా ఉలవలు, పెసలు ఇలాగ అనేక రకాలైన పంటలు వేయటం జరిగింది. అసలు జొన్న కానీ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైబల్ ఏరియాలో కూడా మనం వెన్నులతో జొన్న చూడడం అనేది ఎవరికి సాధ్యపడట్లేదు. అలాంటిది ఇక్కడ ప్లెయిన్ ఏరియాలో ఈయన చక్కగా మీరు చూస్తున్నారు, విజువల్స్ కూడా చూడవచ్చు. ఇందులో మంచి జొన్నని మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే కొర్రలు కూడా ఆయన 4 నుంచి 5 క్వింటాల వరకు దిగుబడిని తీయటం జరిగింది. ఈ విధంగా పిఎండిఎస్ ఇందులో నవధాన్యాలు వేయటము, భూమిని ఎప్పుడు కప్పి ఉంచటము, అలాగే ద్రవజీవామృతాలు 15 రోజులకు వేయటము, అలాగే ఈ మొక్క తాలూకా గ్రోత్, అలాగే కాయ తాలూకా నాణ్యత పెరగటం కోసం ఈయన మేనామృతము, ఎగ్ అమినో యాసిడ్, అలాగే సప్తధాన్యాంకుర కషాయం అలాంటివి వేయటం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే కాయ ఈ సైజులో మనకి రావటం జరుగుతుంది. ఎక్కువ కాయలు ఇదే సైజులో ఉంటున్నాయి. ఇది ఇంకా పూర్తిగా పక్వానికి రాలేదు. ఈ సైజులో ఉండి దీంట్లో పండు ఈగ లాంటివి కూడా పూర్తిగా లేకుండా మనకి కాయ లభ్యమవుతుంది. ఘన ద్రవ జీవామృతాలు, మీనామృతం, ఎగ్ ఎమినో యాసిడ్, సప్త ధాన్యాంకుర కషాయాలు, ఆకుల కషాయాలు పంటకు అందించడం, పొలంలో ఫిరమోన్ ట్రాపర్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల పురుగు అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రసాయనాల సాగులో కూడా పరిష్కరించలేని సమస్యలను ప్రకృతి సేద్యం చేసింది అన్నారు. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో నవధాన్యాలను చల్లుకోవడం వల్ల నేల కప్పబడి ఉండడంతో పాటు ద్రవ జీవామృతాలు అందించడం వల్ల మొక్క ఎదుగుదల, కాయ నాణ్యత పెరిగిందన్నారు. రైతు మంచి దిగుబడి అందుకుంటున్నాడని తెలిపారు. ఈ పద్ధతిలో రైతు పొలంలో వేసిన కొర్రల్లో 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, ఈ విత్తనాలను తోటి రైతులకు అందిస్తామన్నారు.